మదనపల్లి శ్రీనివాస నాయుడు 50, 60, 70, 80, 90, 100, 5, 10, 15, నెట్ 15 రూపాయలు, 15 రూపాయలు, నూట 15 రూపాయలు, 15 రూపాయలు, 10 నెట్ 10 రూపాయలు, 10 ఇద్దరు 110 ఆర్ఎస్ బుర్గాయలకోట బీరప్ప ఎన్నిరా 254, 50, 60, 70, 90, 100, 10, 20, 25, 30 నెట్ 30 రూపాయలు, 135, 40, 140 రూపాయలు ఇద్దరు 140, 45 నెట్ 40 రూపాయలు, 45, 50, 155 నెట్ 50 రూపాయలు, 150 రూపాయలు చలపతి పడుమూరు వెంకటరమణ 152, 50, 60, 70, 80, 90, 95, 100, 5 నెట్ 10, 110 ఎస్ఐఎం రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి మన రైతన్నలకు బంధువిది రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. భారతదేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్లలో ఒకటైనటువంటి మదనపల్లి ప్రాంతంలో మనం ఉన్నాం. కేజీఎఫ్ ఎక్కువగా బంగారానికి ఫేమస్ అని చెప్తా ఉంటారు. టమాటా మార్కెట్లలో, టమాటా మండీలో కేజీఎన్ చాలా ఫేమస్ అని ఈ ప్రాంత రైతులందరూ చెప్తా ఉంటారు. కేజీఎన్ టమాటా మండీలో మనం ఉన్నాము. శ్రీ వినాయక టమాటా మండిగా వాళ్ళు పేరు పెట్టుకున్నారు. కేజీఎన్ గారు మనతో పాటు ఉన్నారు. కట్టా గోవింద నాయుడు గారు వారు గతంలో చిత్తూరు జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని మనం ఉన్నటువంటి ఈ ఊరు ములకల చెరువు మార్కెట్లో ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో టమోటా ప్రతిరోజు రైతులు ఇక్కడికి వేల సంఖ్యలో బాక్సులు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకు కూడా టమోటా ఎగుమతి అవుతుంది. ఇక్కడికి వ్యాపారులు వచ్చి రైతుల నుంచి వేలంపాట ద్వారా ఈ సరుకునంతా కొనుగోలు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలకు ఎగుమతి చేసుకుంటూ ఉంటారు. కట్టా గోవింద నాయుడు గారు, కేజీఎన్ గారు మనతో పాటు ఉన్నారు. ఏ సీజన్లలో ఎంత మొత్తంలో టమాటా ఇక్కడికి వస్తుంది, రైతులకు ఏ సీజన్లో ఎక్కువ ధరలు వస్తున్నాయి, గతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ధరలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంది టమాటా అనే అనేక విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. టమాటాకు ప్రసిద్ధి చెందారు. కేజీఎన్ అంటే టమాటా మండి మార్కెట్లో చాలా పేరుగాంచారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కేజీఎన్ మార్కెట్ అనేది చాలా బాగా వినిపిస్తుంది. సంతోషము. మీరు ఎన్నాళ్ళుగా ఉన్నారు సార్ ఈ వ్యాపారంలో? మేము 30-35 సంవత్సరాలు. 30-35 సంవత్సరాలుగా పుడతానే దీంట్లోనే వచ్చాం సార్. పుడుతూనే దీంట్లోనే అడుగు పెట్టారు, మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చారు. ఓకే. ఇప్పుడు ఈ రోజుకి మనకు మార్కెట్లో మీ మండికి ఎన్ని బాక్సులు రావచ్చు అని అంచనా ఉంది? 20,000 బాక్సులు. 20,000 బాక్సులు. నిన్న ఎన్ని వచ్చాయి సార్ సుమారుగా? నిన్న 17-18,000 వచ్చాయి. 17-18,000. ఇప్పుడు ధరలు కొద్దిగా తక్కువగా ఉన్నట్టున్నాయి, భారీగా తగ్గిపోయినాయి. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. హైయెస్ట్గా అంటే ఒక రోజులో ములకల చెరువు మార్కెట్లో మీ కేజీఎన్ మండికి హైయెస్ట్గా ఎన్ని బాక్సులు వస్తాయి ఒక్కోసారి? 70-75,000 వస్తాయి. 70-75,000 వరకు బాక్సులు వచ్చిన రోజులు కూడా ఉంటాయి. ఒక్కో బాక్స్ బరువు ఎంత అంటే 22 కేజీలు, 23 కేజీలు, 22-23 కేజీలు వస్తుంది. 70-75,000 బాక్సులు వచ్చిన రోజులు కూడా ఉంటాయి. సెకండ్ల ప్రకారం ఖాళీ అయిపోతాయి. సెకండ్ల ప్రకారం ఖాళీ చేయించి ఈ సరుకునంతా కూడా మళ్ళీ ఎక్కడికెక్కడ వ్యాపారులు ఇట్లా వ్యాపారస్తులు తీసుకోబోతుంటారు. అట్లా రైతులు డబ్బులు తీసేయాలి, మళ్ళీ కొత్త దించేసేయాలి. మళ్ళీ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇల్లు తీసిపెట్టి ఇల్లు తీసుకుపోతాంటారు. రైతులు డబ్బులు తీసుకుని వేస్తుంటారు. ఖాళీ వ్యాపారస్తులు ఎంత పేరు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మళ్ళీ ప్లేస్ మళ్ళీ వేరే దిగాల్సి వస్తుంది కదా. అవునవును. సో అట్లా ఏ ప్రాంతాలకు కావాలంటే ఆ ప్రాంతాల వ్యాపారస్తులు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. సరుకుకు వేలం పాటలో ఎవరికి నచ్చిన ధర వాళ్ళు కొనుక్కుంటారు. ఇది చూసుకుంటారు, మీరు చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏది నచ్చితే నచ్చితే ఎంత ధర ఉంటే అంత, ఏ క్వాలిటీ ఎంత ధర కావాలో అంత ధర పోతుంది. ఓకే. సో ఇట్లా చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ముఖ్యంగా ములకల చెరువు నుంచి కానీ మదనపల్లి ఈ ప్రాంతాల నుంచి టమాటా అనేది ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది? ఈపీ అంటే మొత్తం మహారాష్ట్ర, బాంబే, ఢిల్లీ, కలకత్తా, వారణాసి, బనారస్, ఢిల్లీ ఆజాద్ నగర్ మార్కెట్ కూడా దండికి పోతాయి. ఇక్కడ నుంచి భారతదేశంలో ఉన్న చాలా ప్రధానమైన ప్రాంతాలకు అన్నింటికి కూడా టమాటా, ముఖ్యంగా ఏ సీజన్లో ఎక్కువ టమాటా వస్తుందండి మన మార్కెట్కి? ఇక్కడికి మాకు 5వ నెల నుంచి 10వ నెల వరకు ఎక్కువ మహారాష్ట్ర వ్యాపారం ఉంటుంది. మహారాష్ట్రకి ఎక్కువగా ఎగుమతి అవుతుంది 5వ నెల నుంచి, అంటే మే నెల నుంచి. మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఎక్కువగా టమాటా అప్పుడు మహారాష్ట్రలో వస్తారు. అంటే కొంచెం దూరలు పెరిగితే అప్పుడు రైతులకు 10 రూపాయలు పెట్టుబడులు వస్తాయి. ఏదో ఎక్స్పోర్ట్ పోతుంది కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర అక్కడ వాళ్ళకి పంటలు ఉండవు కాబట్టి ఏదో 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎండాకాలంలో కూడా ఎండల్లో కూడా ఎండకే మన మదనపల్లి, మురకల చెరువు ఈ ప్రాంతాలని ఎండలకే ఎక్కువగా వస్తాయి. అందుకని ఆ సమయంలో వేరే చోట్ల ఎక్కడ కూడా 5వ నెల నుంచి
10 నెలల వరకు బాగా ఎక్కువ బాక్సులు వస్తాయి, ఎక్కువ కటింగ్ జరుగుతుంది, రైతు కూడా ఏదన్నా 10 రూపాయలు గిట్టుబాటు అయ్యే రకం ఆ సమయంలోనే ఉంటుంది. గతంలోనేమో సీజన్ వారీగా ధరలు బాగా వచ్చేవి మీరు అన్నట్టుగా, కానీ ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే ఒక సీజన్ అంటూ లేదు, చాలా సార్లు ధరలు అదేమైపోతుందంటే అన్ సీజన్ లో ఎక్కడన్నా ఒక పక్క వర్షాలు కొట్టేస్తాయి, రోగాలు పడిపోతాయి. అప్పుడు ఏమైందంటే అన్ సీజన్ లో కూడా రేట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రైతులు ముబ్బు ఎక్కడ చూపుతున్నారండి, అన్ సీజన్ లో మొన్న అమ్మని నెలలు అమ్మేసాయి కదా, ఇంకా రేపు నెలలు ఎందుకు అమ్మకుండా పోతాయి అని కొంచెము దాంతో ఆలోచనలో పెట్టడము కొంచెం చెడిపోయేదానికి అవకాశం. మన అన్ సీజన్ అమ్మదు కదా, అది అమ్మింది కదా, ఇంకా అట్లా తప్పుడు ఏమైందంటే ఈ నెలలో ఎందుకు అమ్మదు అనే ఆలోచనతో కొంచెము యామారి పెట్టేస్తున్నారు. లేకుంటే వాళ్ళు సామాన్యంగా నీకు 5వ నెల మీదనే పోతారు. అట్లా ఈ అన్ సీజన్లో అమ్మిన దాని వల్ల ఏమైపోతుంది అంటే మళ్ళీ వాళ్ళు ఆశకు పోయి మళ్ళీ పోతుంది, మళ్ళీ ఏమో కానీ 200 అమ్మదా 300 అమ్మదా మన పెట్టుబడి రాదా ఊరికోండి ఏం చేయాలని ఆలోచనతో పెట్టేస్తున్నారు. అందువల్ల అప్పుడు ఏమైపోతుందంటే ఆ పంట ఎక్కువ వచ్చిన దాని వల్ల తమిళనాడు ఫుల్గా ఉంది, మహారాష్ట్ర ఫుల్గా ఉంది, ఎక్కడ కానీ కదిలే మెదిలే పని లేకుండా అందువల్ల అప్పుడు మనకి రేటు ఆటోమేటిక్గా రైతుకి ఏం మాత్రము వాళ్ళకు బాడీలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. బాడీలు కూడా చాలా ఇబ్బంది. ఎంత అండి తక్కువలో తక్కువ అంటే ఎంత? ఒక క్రేట్ ధర తక్కువలో తక్కువ ఎంత? నిన్న 200 వరకు పోయింది. నిన్న 200 వరకు పోయింది. ఏదో 100కు లాడిపోతాయి, 60, 70, 100, 120. కేజీ 5 రూపాయలు 6 రూపాయలు పోతే ఏమొస్తాయి? మాక్సిమం 15 రూపాయలు అన్న పోతే కేజీకి 15 రూపాయలు అంటే వాళ్ళు పెట్టుబడి 300-350 వాళ్ళు పెట్టుబడి చేసుకొని ఏదో పెట్టుబడి తీసుకుంటారు. కానీ 5-6 రూపాయలు పోతే ఇప్పుడు బాడీలు ఎక్కువ, కూళ్ళు ఎక్కువ, ఇవన్నీ రైతులు ఇచ్చేలో దండిగా పెడుతున్నట్టున్నారు. ఈ వైపు అంతా ఈజీగా కాదు. ఇప్పుడు పంట తీయాలండి, ముందు 50 లేకపోతే ఎకరా పంట తీసేస్తున్నారు. ఇప్పుడు లక్షలైనా పంట తీసే పరిస్థితి లేని పంటలు తీసే పరిస్థితి లేదు. అందుకు మేము రైతులు కూడా ఏం సూచన ఇస్తామంటే ఆశ చూసి నాట్లేయండి. మీరు 200 అమ్మదా 300 అమ్మదా ఏంటికి అమ్మదనే ఇది ఆలోచనలో పెట్టద్దండి, మళ్ళీ పెట్టుబడులకు లేకుండా అయిపోతాయి. ఇది టమాటా అనేది అంత ఆశమాసేంది ఏం కాదు. 100కి 10 మంది రైతులే నిలబెట్టుకునేది. 90 మంది రైతులకి ఏం పెట్టుబడి కూడా రాదు. ఏదో గొప్పలు చెప్పుకుంటారు, నాకు 3 లక్షలు వచ్చింది 10 లక్షలు వచ్చింది, ఏదో రైతుకి ఎగిని మిగతా రైతులకు అందరికీ ఎప్పుడో ఆ రైతుకు సంవత్సరంలో 2 నెలలు అమ్ముతుంది. ఆ 2 నెలల్లో ఉండే రైతులకు మటుకే వస్తుంది. ఈ 8 మంది మిగతా 8 నెలల్లో అమ్మిన రైతులు కూడా అంత పెట్టుబడి అక్కడికి నడిచిపోవడము లేదా కాస్త నష్టంలో పోవడము జరుగుతూ ఉంటుంది. హైయెస్ట్ అంటే అత్యధికంగా అంటే ధర ఎంత పెట్టి ఉంటారు? మనం 4,000 వరకు అమ్మినాం. 4,000 రూపాయలు బాక్స్ ఒక నెల అంతా అమ్మినాం. 3,500 4,000 అమ్మినాం. 3,500 నుంచి 10 మంది రైతులకి అందుబాటులోకి వచ్చింది. తక్కువ 90 మంది రైతులకి ఏం లేదు. అది ఏదో ఒక టైంలోనే భారీ ఎండలు, భారీ కొద్ది మన మహారాష్ట్రలో వరదలు డ్యామేజ్ అయిపోవడము జరిగినప్పుడు అప్పుడు మహారాష్ట్రలో ఏమైపోతుందంటే ఒక నెల కొద్ది కురుస్తుంది వర్షాలు, చెట్లు ఏర్లు కన్నా గుల్లిపోతాయి. అక్కడ గోలీ టమాటా కూడా ఉండదు. అప్పుడు వాళ్ళు ఎక్కడ తిరిగి ఏ రేట్ అయినా కొనికెనో పోవాలి. అట్లా అవకాశం ఎప్పుడు వస్తుంది? 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఉదప వస్తుంది. సంవత్సరం రాదు. ఈ సంవత్సరంలో హైయెస్ట్ అంటే రేట్ ఎంత పోయినది? ఈ సంవత్సరంలో 500-600 సార్, పెద్ద ఏం లేదు. 500-600 500-700 కంటే పెద్ద మించిపోయింది ఏం లేదు ఈ సంవత్సరం. అది ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోయింది వేళ్ళు. ఈ సంవత్సరం 5-6 మించి పోయింది ఏం లేదు. మామూలుగా సగటున ఏం ధర వెళ్తుందండి ఎప్పటికీ? అంటే ఒక ఎక్కువ తక్కువ, ఒకసారి ఎక్కువలో 4,000 వెళ్ళొచ్చు, 3,000, 3,500 ఎప్పుడో ఒకసారి వెళ్ళింది కదా. తక్కువలో తక్కువ అంటే 60-70 రూపాయలు, 600-700 అమ్ముతాం సార్. బాగా మంచి మార్కెట్ ఉంటే ఏది మీరు అన్న ఈ సీజన్ మహారాష్ట్రలో 600-700 మార్కెట్ అమ్ముతాం. దాని క్వాలిటీ దూర ఇవన్నీ వాళ్ళకి ఏదో నచ్చింటి పెరగస్తారు కాబట్టి అమ్ముతాం. దరిద్రం ఎట్లంటే ఈ 2 నెలలు 3 నెలలు వదులుకుంటే రైతు గండం తీరిపోయినంటే. ఏ 2 నెలలు 3 నెలలు? ఇది 1వ నెల 2 నెల 3వ నెల ఉగాది పండగ వెళ్ళిపోతే ఆ తర్వాత నాటుకోవాలి. మళ్ళీ కాపులు అన్ని అవి రావు కాబట్టి ఎకరంత పెరకేసా మాకు 100 కేట్లే పెడతాడు. ఇప్పుడు ఎక్కడ 300 కేట్లు పెరకొచ్చేస్తాను కాబట్టి దేశమంతా అట్లే పెరకొచ్చేస్తారు. 7 ఒకతావేను కదా. ఈ 2 నెలలు పోయినాయనుకో దేశంలో ఎక్కడ పోయినా 100 కేట్లు ఎకరాకి దిగేది. ఇక్కడ మాత్రం మంచి సీజన్లోనే వస్తాయి కాబట్టి ఆ టైంలో పెట్టుకుంటేనే బాగుంటుంది అనేది మీరు అంటారు. అవును. ఓకే. సో ఇప్పుడు ఈ పండుగాయ దించినారు కదండి, ఇప్పుడు కాస్త ఎర్రగా ఉన్న కాయ కదా. అంటే దోరగాయ ఎప్పుడు పెరుగుతారు? 5వ నెల నుంచి దోరలు పెరగమంటారు. 5వ నెల లోపలంతా ఈ తమిళనాడుకి వెళ్ళిపోతాయి. తమిళనాడుకి అంటే బాగా పండిన కాయ అంతా తమిళనాడు. మేము రైతు సూచనలు ఇస్తాం, దోరలు పెరగండి, మాగులు పెరగండి. ఇట్లా పోయిట్లంటే కలర్ పెరగకుండా, ఇట్లా పోయిట్లు దోరలు పెరగకుండా. దూరాలు ఇప్పుడు కొద్దిగా కొన్ని సందర్భాల్లో బయట దేశాలకి లేదా ఇంకా ఇంత దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు కాయలు పచ్చికాయలు కూడా పెరిగే సందర్భం ఉంటుంది. ఆల్ ఇండియా పైకి మా మురుగల్జరు టమాటానే సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే ఇది టచ్ కాదు టమాటా. ఇప్పుడు క్రేట్ గ్యాప్ ఉంటుంది, గట్టితనం ఉంటుంది కాబట్టి ఎక్కడ పోయినా మా టమాటా సక్సెస్ అయ్యి. ఓకే. క్వాలిటీ కాయ క్వాలిటీ ఉంటుంది, సైజు కూడా ఒకేలాగా వస్తుందా దాదాపుగా?
ఆ సైజులో ఉంటాయి సార్, ఆ టైంలో క్వాలిటీ తీసుకు సైజు లేని పక్కకి తీసేస్తారు రైతులు. సైజు లేకపోతే వాళ్ళు పక్కకి తీసేసి గ్రేడింగ్ చేసుకొని గ్రేడింగ్ తీసుకొస్తారు, నీట్గా ఉండే టమాటా ఉపక పెడతారు, నేను గోలీ ఉపక పెడతాను. ఓకే ఓకే. అది ఎక్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా నీట్గా ఉండేటివన్నీ ఏ రేట్ అనగానే కొనేస్తారు. అంటే ధరలు బాగా పెరగడం తగ్గడం అనేది కాయ రావడం మీదనే ఆధారపడి ఉంటుందా, ఇంకా వేరే ఏమైనా నాకు కారణాలు 100 లోలు వచ్చినా నాకు సమస్య లేదు. అదంతా బయట వాంటెడ్లు కావచ్చు. బయట మార్కెట్లో డిమాండ్ 100 లారీలు వచ్చిన పొద్దు కూడా నేను 650 700 అమ్మేసాను. అట్లా లెక్కకు వచ్చింది ఏం కాదు నాకు. అదే అంటే బయట మార్కెట్లో డిమాండ్ ఉండాలి. అది వాడు ఎన్ని కోట్లు సరుకన్నా కొన్నా నాకేం లెక్కకు వచ్చింది కాదు. 1,000 వరకైనా అమ్మేస్తాను, నాకు లెక్కకు వచ్చింది ఏం కాదు. కాకపోతే బయట వాంటెడ్ ఉండాలి. ఇవంతా తమిళనాడు, ఇవంతా చిన్న చిన్న ఇట్లా తమిళనాడు 100 తమిళనాడులు ఉంటాయి, మన మహారాష్ట్రలో 100 ఉంటాయి. ఇప్పుడు ఇది 100 ఒకే ఒక తమిళనాడు. ఆ తమిళనాడు ఇంత పనులు ఉంటాయి, ఆడన్న 3 లేకపోతే అవి సరిపోతాయి. అదే అప్పుడు ఈ సరుకు అంతా కూడా అయిపోతుంది. అప్పుడే జ్యూస్ ఫ్యాక్టరీకి వేయడము, అదంతా రైతుకి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అయిపోతుంది. జ్యూస్ ఫ్యాక్టరీలు అన్నారు కదా, ఇప్పుడు ధరలు తక్కువగా వెళ్తున్నప్పుడు ఇట్లాంటి జ్యూస్ ఫ్యాక్టరీలు కానీ డ్రై చేసుకోవడం కానీ ఇట్లాంటి మార్గాల్లో ఎన్ని ఫ్యాక్టరీలు అందుబాటులో ఉన్నాయి? అట్లాంటివి పెరగాల్సిందే. మా మురకల్చర్ ఏరియాలో ఎక్కడ ఒక్క ఫ్యాక్టరీ కూడా అందుబాటులో లేదు. మేము ఒకటే అడుగుతాం అంతే, ఆపొద్దు నుంచి చెబుతాను. ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో జ్యూస్ ఫ్యాక్టరీ కావాలంటాం. ఇట్లా మేము రైతులు మేము డౌన్ అయినప్పుడు రైతులకు మేము సూచనలు ఇస్తాం, నేరు ఫ్యాక్టరీ తోలేండి, ఈ రేటు మేము చెప్తాము అని. ఇప్పుడు రైతుకి ఎక్కడ లాస్ అవుతుందంటే ట్రాన్స్పోర్టు, ఈడ కూలి ఎత్తింది. ఇప్పుడు కూలోడు ఊరికే రాడు, లారీ వాడు ఊరికే రాడు. మేము డైరెక్ట్ రైతుని పంపించేస్తాం ఆడి అకౌంట్ నెంబర్లు పెట్టేసి. మాకు ఆ నెల ఒక నెల ఈ మండి ఉనికి లేకపోతే నష్టం వచ్చింది ఏం లేకపోతే రైతు మళ్ళీ పెట్టుబడి చేసుకుంటాడు కదా. వాళ్ళకి ఇక్కడ 100-150 కిలోమీటర్ల లోపల ఎక్కడ లేదు ఫ్యాక్టరీ. లేదు, సమీపంగా పండిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఉండి ఉంటే వాళ్ళకి కూడా ఉపయోగం అయ్యేది. అడుగుతున్నారా, ప్రయత్నం చేస్తున్నారా? మరి చాలా ప్రయత్నం. ఇలాంటి వాళ్ళు చేస్తేనే అవుతుంది, వీళ్ళందరూ ఒకరిగా చేస్తే చాలా ఇంత పెద్ద మార్కెట్ మీటింగ్ లోనే అదే చెప్తాను. మా చిత్తూరు జిల్లాలో ఫ్యాక్టరీ కానే కావాలి. వీళ్ళ ఆట అంతా ఒక రైతుదేనా? ఒక రైతు, చాలా పెద్ద పెద్ద రైతులు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ రైతులకు అందరికి బిల్లు వెంటనే ఒక రోజులోనే క్లియర్ చేస్తారా? ఎన్ని రోజులు సమయం పడుతుంది? మేము సమయం తీసుకోరా. రైతును ఒక 5 నిమిషాలు లేట్ అయినా పట్టి తీసుకునే పోవడానికి ఈ రోజు జరిగిన దానికి ఈ రోజు తీసుకొని వెళ్ళిపోవాలా. మళ్ళీ రేపు రాకూడదని చెప్తాం. ఎందుకు రాకూడదు చెప్తామంటే 100 రైతులు ఉంటారు కదా. 100 రైతులు ఉన్నప్పుడు నిన్నటిది మన్నాడు చూడు, ఈ పొద్దు చూడు అంటే ఆడ గందరగోళం అయిపోతాం. ఏ రోజు లెక్క ఆ రోజు చేస్తాము, ఏంటి చేసుకుంటాము, మా ఎవరు కప్పించుకోవడం మాకు అనవసరం. రైతు అది అడగడు, నువ్వు ఎవరికి అమ్మినావు, యాడిచ్చినావు, ఎక్కడ నాకు పట్టి డబ్బులు ఇప్పంటాడు. 5 రూపాయలు ఎక్కువ తక్కువ నాకు డబ్బులు ఇప్పంటాడు. అంతేగాని అప్పుడు ఏం చేయాలంటే మేము రైతుకు వాళ్ళకి ఏం అదృష్టం ఉంటుంది అమ్మింది వాళ్ళ చేతుల్లో ఇచ్చేయాలి. అంతేకి నేను నెలకు రాపో, ఏమి నీకు అంత అర్జెంటు, 3 నెలలకు రాపో, 2 నెలలకు రాపో అంటే రైతుకి ఎన్నో ఉంటాయి. ఈ నుంచి పట్టి తీసుకోబోదని ఇంటి అందరూ పంచుకోవడం పెరిగి ఇంట్లో ఎత్తవి పెట్టేదేమో. అందుకని ఎక్కడ కూడా డబ్బు ఆప 50,000 పట్టి కానీ, లక్ష కానీ, వాళ్ళ అదృష్టం ఉంటే 3 లక్షలు పట్టి కానీ ఫస్ట్ ఆ రోజు ఇచ్చేసి అకౌంట్లన్నా వేసుకో, డబ్బు అన్నా తీసుకో. ఆ రోజు మేము ఇంటికి లోపల రైతుకు మాకు ఎలాంటి ఇబ్బంది. రేపు వాళ్ళకి నచ్చితే ఇక్కడికి రావచ్చు, లేకపోతే పక్క మార్కెట్ పోవచ్చు, లేకపోతే ఇటు పోవచ్చు, కోలారు పోవచ్చు. 150 మార్కెట్లు ఉన్నాయి, ఎన్నో మండీలు. పెట్టుబడి సాయం లాంటివి ఏమైనా అడుగుతారా? అలాంటివి మా రైతులు ఇంతవరకు మా రైతులు అడిగే వాళ్ళు లేరు. మాకు 50 రూపాయలు ఇప్ప మేము పంట పెట్టాలనే లేదు. వాళ్ళ బాధలు ఏం పడుకుంటారో పండించుకుంటారు, తెచ్చి పెట్టుకుంటారు. అంతేగాని మార్కెట్ వాళ్ళు వ్యాపారస్తుని 50 రూపాయలు ఇప్ప మేము పంట పెట్టాలని ఏ రైతు మా దగ్గర, మా మురగల్చర్ల రైతులు లేరు, అడిగిన పాప ఉండేవాళ్ళు లేరు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది కేజీఎన్ గారు చెప్తా ఉన్నది, కట్టా గోవింద నాయుడు గారు. ఇక్కడ టమాటా మండి, కేజీఎన్ టమాటా మండి అంటే కేజీఎన్ గానే చాలా మందికి తెలుసు. వాళ్ళు పెట్టుకున్న పేరైతే శ్రీ వినాయక టమాటా మండి. ఇక్కడ 1000 మంది రైతులు ఈ రోజు కూడా దాదాపు ఒక 20,000 బాక్సులు, సీజన్లో అయితే బాగా 75,000 బాక్సులు వచ్చే రోజులు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. సో ఈ ప్రాంతం నుంచి భారతదేశంలోని అనేక ప్రాంతాలకు కూడా టమాటా ఎగుమతి అవుతుంది. ఆయా ప్రాంతాలు ఎక్కడికైతే ఎగుమతి అవుతుందో దాన్ని బట్టి కొన్ని సీజన్లలో ఇట్లా పండిన కాయని కోసుకొస్తుంటారు, లేదంటే కొన్నిసార్లు మాత్రం దూరగాయని తీసుకొస్తూ ఉంటారు. అది మేము రైతులకు సూచిస్తూ ఉంటాం. ఏ పంటకి ఎక్కువగా డిమాండ్ ఉంటుందో, ఏ తరహా కటింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో అది తీసుకురమ్మని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏ రోజు డబ్బులు ఆ రోజే వెంటనే బిల్ క్లియర్ చేసి పంపిస్తూ ఉంటాం. ఈ రోజు ఇవి ఆపుకున్నామంటే మాకు రిస్క్ అవుతుంది, వాళ్ళకు కూడా పెట్టుబడి కానీ మళ్ళీ రేపు కోతలు నిలిపేస్తారు. మా ఆయనకింటి నేను ఎప్పుడో వస్తా, ఊరి బిండా ఫంక్షన్ బిండా అంతవరకు అక్కడ కూర్చొని ఉండాలి రైతు. ఆయన సొమ్మేసి ఎందుకు కూర్చోలేడా? వేసవి కాలంలో ఎక్కువగా టమాటా సాగుకు అనుకూలమైన ప్రాంతంగా ఉంది మదనపల్లి ప్రాంతం అంతా కూడా. కాబట్టి మే నెల నుంచి మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 5 నెలల్లో ఎక్కువ మొత్తంలో పంట మార్కెట్కు వస్తుంది. అప్పుడు మహారాష్ట్ర వ్యాపారస్తులు ఎక్కువ మంది
మంది వస్తారు, పంట కొనుగోలు చేస్తారు. గతంలో అయితే ఆ సీజన్లో ఎక్కువ ధరలు వచ్చేవి, కానీ ఇప్పుడు కొన్ని అనూహ్యమైన సీజన్లో కూడా అంటే డిమాండ్ తక్కువగా ఉండే సీజన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పంటలు వర్షాలతోటి డ్యామేజ్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు అనుకోకుండా ధరలు వస్తున్నాయి. దాన్ని చూసుకొని కొంతమంది రైతులు ఈ సీజన్లో మాకు ధర కలిసి వస్తుందేమో అన్న అంచనాతోటి కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పంటలు పెట్టి ఇబ్బందులు పడిపోతున్నారు. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు, పంట తీస్తున్నారు. తక్కువ పెట్టినా 2-3 లక్షలు లేని రైతు పంట తెలియదు సార్. 2-3 లక్షలు కాదు, మరి 30,000 కూడా ఇప్పుడు మార్కెట్లో రాకుండా అయిపోయింది. ఏం ఇబ్బంది అయిపోతుంది. ఒక దఫా అయితే కింద పడిపోతే మళ్ళీ లేదంటే అంత ఈజీగా టమాటా కష్టం అవుతుంది. అది ఎప్పుడు చిక్కుతుందో 100లో 10 మంది 20 మందికి చిక్కుతుంది అంతే సార్. 80 మంది ఇబ్బంది లేవు. అదే పేరుకే పెద్ద మార్కెట్, పెద్ద మొత్తంలో వేల సంఖ్యలో రైతులు ఇక్కడ పంట సాగు చేస్తున్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే వాళ్ళ రికార్డు స్థాయి ధరలు పొందే సందర్భాలు వస్తాయి. మిగతా వాళ్ళందరూ పెట్టుబడి అక్కడికక్కడ తీసుకోవడం, కానీ కొన్నిసార్లు నష్టాల్లో పంట నష్టాల్సిన పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో ఎదురవుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం కొంతమంది రైతులతో కూడా మాట్లాడదాం. టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ సీజన్లో ఎట్లా కలిసి వస్తుందనే అంశంలో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే సార్. నెట్ 30 రూపాయలు, నెట్ 30, నెట్ 30 రూపాయలు, 130 రూపాయలు ఎస్ఏఎం. మనతో పాటు టమాటా మార్కెట్కు తీసుకొచ్చినటువంటి రైతు రాఘవ గారు ఉన్నారు. ఇక్కడే ములకల చెరువు పక్కన ఉన్నటువంటి బీరంగి కొత్తకోట గ్రామంలో వాళ్ళు టమాటా సాగు చేస్తున్నారు. ఎన్ని ఎకరాల పంట ఇది ఈ రోజు తీసుకొచ్చింది? 1.5 ఎకరా పంట. 1.5 ఎకరంలో పండించారు. ఎన్నో కటింగ్? ఇది ఫిఫ్త్ కటింగ్, 5వది. అంటే ఇప్పటికి 4 సార్లు మార్కెట్ తీసుకొచ్చినారు. ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేసుకుంటారు? 3 రోజులకు ఒకసారి. 3 రోజులకు ఒకసారి కట్ చేస్తారు. ఎన్ని బాక్సులు తీసుకొచ్చారు ఈ రోజు? 217 బాక్సులు తీసుకొచ్చారు. 217 బాక్సులు. ఒక్కొక్క లాట్లో ఇట్లా 4 బాక్సులు. అవును, 4 బాక్సులు ఇట్లా చుట్టూ అంతా చూసుకుంటే 217 బాక్సులు. అమ్మేశారా ఇప్పటికీ? మార్కెట్ అయిపోయిందా? ఏం ధర పడింది ఈ రోజు? 130 రూపాయలు పైన. 30 రూపాయలు వేలంలో అట్లా 130 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి ఒప్పుకున్నారు. ఏది మీ స్లిప్ ఇస్తారా? ఏదో పెట్టిపోతున్నారుగా, వేలం పాట అయిపోగానే ఇక్కడ స్లిప్ పెడతారా? ఇది ఆ స్లిప్ కాదు, ఇది యాక్షన్ తర్వాత మనకి డబ్బులు ఇచ్చే స్లిప్. ఇది డబ్బులు ఇచ్చే స్లిప్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ. అంటే యాక్షన్ పాడినప్పుడు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు చిట్టి పెట్టేస్తారు ఇక్కడ. అవును, అంటే వాళ్ళ కంపెనీ చిట్టి ఉంటుంది, దాని మీద ఎన్ని బాక్సులు ఎంత రేట్ అని రాస్తారా? ఎంత రేట్ అని రాయరు, ఇవి ఎన్ని బాక్సులు ఉన్నాయని వాళ్ళు రాసుకుంటారు. దాని తర్వాత వచ్చి మనం ఆఫీస్కి వెళ్తే దాంట్లో మనకి ఎంత వస్తుంది అని చెప్పి 130 రూపాయలు. అవును. సో 130 రూపాయలు. ఎన్ని బాక్సులు? 217 మొత్తము. దాంట్లో జాక్ పాట్ వచ్చి 12 బాక్సులు చేస్తారు. 12 జాక్ పాట్ అంటే ఏంటి? ఫ్రీ. కొన్న వాళ్ళకి మనం గ్రేడింగ్ తప్పుగా చేసుకొచ్చిన అట్లా ఏమైనా ఉంటాయి కదా, పోయిన కాయలు ఇలాంటివన్నీ తీసేదానికి ఒక 6 క్రేట్లు వాళ్ళు తీసేసుకుంటారు. 100కి 6 బాక్సులు తీసుకుంటారు. 100కి 6 బాక్సులు తీసేస్తారు. ఓహోహో, అట్లా కూడా ఉంటుందా మళ్ళీ? ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఏ సీజన్ లో అయినా ఉంటుంది అది? ఏ సీజన్ లో అయినా ఉంటుంది. 100కి 6 బాక్సులు కటింగ్ కూడా పోతుంది. అవును. మళ్ళీ కమిషన్ కూడా కట్ చేస్తారు. అవును. మళ్ళీ ఇది తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది మనకు. ఇంకేముంటాయి? దించడానికి లేబర్ ఖర్చు ఏమైనా అవుతుందా? లేబర్ తీసేసిన క్రేట్లకు మాత్రం లేబర్ ఖర్చు తీయరు. ఇక్కడ ఏవైతే మనం 217 తీసుకొచ్చామో 205 బాక్సులకు బిల్ ఇచ్చారు. ఆ 205 బాక్సులకు మాత్రమే వాళ్ళు లేబర్ ఛార్జ్ చేస్తారు. 205 బాక్సులకి 12 బాక్సులకి ఏదైతే కట్ చేస్తారో దానికి లేబర్ మామూలుగా ఎంత తీస్తారు? ఈ మిగిలిన బాక్సులకి లేబర్ కాస్ట్ 8 రూపీస్ తీస్తారు. 8 రూపాయలు. ఓకే ఓకే. సో ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తారా డబ్బులు మీకు? మనకి అకౌంట్లోకి పడిపోయినాయి. అకౌంట్లోకి ట్రాన్స్ఫర్. ఓకే. ఈ రోజు రేట్ ప్రకారం మీకు ఎంత వచ్చింది మొత్తము? మనకి 205 బాక్సులకు కాను 22,500 వచ్చింది. 22,500. 4వ కటింగ్ ఇది? అవును. 5వ కటింగ్ అన్న? 5వ కటింగ్. 4 అయిపోయినాయి, ఇది 5వది. ఎంత పెట్టుబడి పెడుతుంటారు ఒక ఎకరం మీద మీరు సుమారుగా? 2.5 లక్షల దాకా పెడుతుంది. 2.5 లక్షల వరకు పెట్టుబడి పెడుతుంటారు. ఇప్పుడు ఈ రేటు 6 రూపాయలు అట్లా పోయింది కేజీ, అంతే కదా? 22 కేజీల బాక్స్ కదా, 6 రూపాయలు అట్లా పోయింది ధర. అంటే మీకు గిట్టుబాటు అవుతుందా ఇది? అసలు ఇంకా ఎంత రేటు పోతే బాగుండేది? కిలో 15 రూపాయలు పోతే మనం పెట్టిన పెట్టుబడికి అక్కడెక్కడ వరకు చేసుకోవచ్చు కొంతవరకు. 10 రూపాయలు పోయినా కానీ కొంచెం కష్టమే. 6 రూపాయలు అంటే చాలా కష్టం. ఇప్పుడు అదే 10 రూపాయలు పోతుందంటే ఒక 220 రూపాయలు అట్లా రావాలా? 15 రూపాయలు అంటే ఒక 400 దాకా వస్తుంది. కాబట్టి మనం పెట్టిన పెట్టుబడి కుదరదు చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో 10 రూపాయల వరకు కూడా వస్తే కూడా రావట్లేదు. ఇంకా కనీసం 15-20 రూపాయలు అట్లా పలికితే కానీ కేజీకి, లేదంటే బాక్స్ ధర తీసుకున్నట్లయితే 300, 350, 400 అట్లా రావాల్సి ఉంది. అవును. ఓకే. 350-400 పోతే ప్రతి రైతుకి గిట్టుబాటు ధర ఖచ్చితంగా దొరుకుతుంది. వాళ్ళ కష్టం ఎక్కడికి పోదు. మొన్న 3 రోజుల క్రితం తీసుకొచ్చారు కదా, ఆ రోజు ఏం ధర పోయింది మీది? ఆ రోజు అంతే. అంతేనా? ఆ రోజు 120 అట్లా పోయింది. 120 అట్లా పోయింది. ఇది ఫ్లక్చులేట్ అవుతా ఉంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఇప్పుడు మన రంజాన్ జరిగింది, ఆ రోజు కొంచెం తగ్గింది. అంతకుముందు ఉగాది వచ్చింది, ఆ రోజు ఆ టైంలో కూరగాయ డిమాండ్ తగ్గుతుంది కాబట్టి కొద్దిగా తగ్గింది. సరే, థ్యాంక్ యూ.
రాజేందర్ రెడ్డి ఏం పేరు మీ పేరు? గోవింద్ రెడ్డి. మైక్ చూస్తానే ఉంటాను రోజు నీ పట్టి తెచ్చినాడు 370 బాక్సులు.